హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రవీంద్ర, అనకాపల్లి డిస్ట్రిక్ట్ కోటవట్ల మండలం లింగాపురం విలేజ్లో భూమిమిత్ర అగ్రి టూరిజం స్టార్ట్ చేశామండి. అయితే ఇందులోనే భూమిమిత్ర సమీకృత వ్యవసాయ కేంద్రం, భూమిమిత్ర ఫుడ్ ఫారెస్ట్ ఇవి కూడా చేస్తున్నామండి. ముందుగా అయితే భూమిమిత్ర అగ్రి టూరిజం గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అదే భూమిమిత్ర అగ్రి టూరిజం అండి. ఈ టూరిజం కన్స్ట్రక్షన్ వర్క్ చేయడానికి, ఈ ఫ్రంట్లో ఈ స్టోన్ వర్క్ చేయడానికి ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల రాయిని సేకరించి చాలా కష్టపడ్డామండి. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా చేసాం ఏంటన్నది. ఇదిగో చూసారు కదా, చాలా ఫెన్సింగ్ చాలా వచ్చింది, ఇంకా చేయాల్సిన చాలా ఉందండి. అయితే ఈ ఎంట్రన్స్ గేట్లో నుంచి లోపలికి వెళ్దామండి. చూడండి, ఎంట్రన్స్ గేట్ చాలా పెద్దగా వచ్చిందండి. అంటే చూడడానికి నీట్గా ఉండేటట్టుగా పెద్దగా ఉంటే బాగుంటుందని చెప్పేసి డిజైన్ చేసామండి. చూడడానికి ఎంట్రన్స్లో పెద్ద చెట్టు కింద ఒక దిమ్మ కట్టించామండి. అది ఎంట్రన్స్కి చూడడానికి చాలా బాగుంటుందని చెప్పేసి అని దిమ్మ కట్టించాము. అలాగే ఇందులో చెట్లు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. ఇంకా మనం చేయడానికి చాలా ప్లాంటేషన్ వర్క్ ఉంది. అవి ఆల్రెడీ మనం తీసుకున్నప్పుడు ఈ భూమి గల రైతే ఇవన్నీ చెట్లని వేయించాడు. చూస్తారు కదా, ఈ కన్స్ట్రక్షన్ వర్క్లో సెక్యూరిటీ పర్పస్ ఇవన్నీ కూడా రూమ్స్ కట్టడం జరిగిందండి. ఇది చూడడానికి చాలా బాగుంటుందండి. ఇంకా స్లాబ్ వర్క్ అని చేస్తేనే ఈ ప్రస్తుతానికి ప్లాంటేషన్ వర్క్ చేయడానికి ఖాళీగా అయితే ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ప్లాంటేషన్ వర్క్ చేయాలండి. ఇంకా చూపించడానికి మీకు ఇంకా వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి దీని ఇంకా ఫినిషింగ్ వర్క్ చేయడానికి మట్టితో చేయడానికి చాలా టైం పడుతుందండి. ఇందులో ఇంకా మనం మడ్ హౌసెస్ కానీ ట్రీ హౌసెస్ కానీ ప్లాన్ చేస్తున్నామండి. ప్రజెంట్ అయితే మనం ఈ ఖాళీ ప్లేసెస్లో ఉన్న ప్లాంటేషన్ వర్క్ జరుగుతుంది. ఇంకా మనం ఈ స్లాబ్ వర్క్ ఉందండి. స్లాబ్ వర్క్ కోసం ఇసుక అది వేయడం జరిగింది. చూసారు కదా, చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో, టేక్ కూడా ఉంది ఇందులో. అలా చూస్తే మనం కిచెన్ దగ్గరికి వెళ్తున్నామండి. ప్రజెంట్ ఆ కిచెన్ వర్క్ అనేది స్లాబ్ వర్క్ జరుగుతూ ఉంది, సెంటరింగ్ వర్క్. ఇది కిచెన్ వర్క్ మన అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా, స్టేయింగ్ ఉన్న వాళ్ళకి ఈ చాలా అందంగా పీస్ఫుల్గా ఉండేటట్టుగా ఒక కిచెన్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామండి. చూసారా, ఇది జనరల్ వాష్రూమ్స్. అలాగే అలా వెళ్తూ ఉంటే మనకి ఇంకా చూసారా సెంటరింగ్ అవుతుందండి. ఇది చాలా పెద్దగా ఉంటుందండి. ఒక కిచెన్ కోసమే ఇదంతా ఏర్పాటు చేస్తున్నాం మేము. దీని చుట్టూ కూడా స్విమ్మింగ్ పూల్స్ కూడా వస్తాయి. అవి కూడా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు మీకు చూపిస్తాను. చెట్లు కూడా ఏం కాకుండా మనం చెట్లు మయాన్ని ఏదో వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం. దీని పైనుంచి చూస్తే ప్రకృతి ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి, కొండలో కానీ ఈ చెట్లు, సన్ రైజ్ సన్సెట్ కూడా మనకి ఈ స్లాబ్ పైనుంచి చూస్తే చాలా బాగుంటుందండి. అలాగే ఈ సైట్లో మనం ఇంకా ఒకటి చేసామండి. ఇది ఏంటంటే చూసారు కదా, వాటర్ పౌంట్ అండి. ఒక వాటర్ కొలువు ఇందులో నీరు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఈ చెట్లు, కొండలు, ఈ చెట్లు కొండపై నుంచి వచ్చిన వాటర్ ఇవన్నీ కూడా ఇలానే వస్తుందండి. ఇది ఒక చిన్న గడ్డలా ఉంటుంది. ఇక్కడ మనం చిన్న డ్యామ్ కడుతున్నామండి. ఇక్కడ కొండ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా స్టోరేజ్ అయ్యి మేకలు, గొర్రెలు ఇలా ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ యూజ్ అయ్యేటట్టుగా ఇక్కడ చేస్తున్నామండి. ఇక్కడ వాల్ చూసారు కదా, ఈ వాల్ అనేది మనం కన్స్ట్రక్షన్ ఇంకా అవుతూ ఉందండి. ప్రజెంట్ మనం అయితే ఇంకా వర్క్ ఇక్కడ జరిగినవి ఈ చుట్టూ వాల్ కట్టామండి 3 feet హైట్లో. అంటే ప్రజెంట్ ల్యాండ్ అయితే ఎలా అయితే ఉందో అలానే కట్టుకుంటూ వెళ్ళిపోయామండి. స్క్వేర్ ఫీట్లో కట్టాలి లేదంటే అలా ఎలా కాకుండా ల్యాండ్ అయితే ఎంతవరకు ఉంది అంతా కూడా మనకు ఒక లుక్ వైజ్ చూపించాలనే ఉద్దేశంతోనే మనం అంతా ఎలా ఉంటే అలానే కట్టేస్తామండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, పైన పోల్స్ అవి ఉండి ఇక్కడ చాలా హైట్లో ఒక మట్టి అది వేసి సైట్లో ఎంత వేస్ట్ మట్టి అంత తీసుకొచ్చి ఇక్కడ వేసామండి. హైట్లో ఉండి ఇక్కడ నుంచి చూసినా సరే మనకి మంచి లొకేషన్ కనిపించేటట్టుగా, ఇక్కడ ప్లే గ్రౌండ్, ఇక్కడ అందరూ కూడా ఆడుకుంటూ ఉన్న వాళ్ళందరూ ప్రేక్షకులుగా చూడడానికి కూడా ఉండేటట్టుగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ కూడా చూసారా, ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా మనం చాలా ఖర్చు అయిందండి. ట్రాన్స్ఫార్మర్ తీసుకురావడానికి పవర్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా.
ఇది ఆల్రెడీ తీసుకొని మాకు 10 సంవత్సరాలు అవుతుందండి. ఈ 10 సంవత్సరాలకి ఇందులో మనం ఎటువంటి మొక్కలు గట్టా ఏమి వేయలేదండి. ప్రజెంట్ మనకు ఉన్నవన్నీ కూడా మామిడి మొక్కలు, జీడి ఈ రెండే ఉన్నాయండి. ఇంకా అక్కడక్కడ టేకు ఉందండి, అంతే. మనం ఇంకా చేసుకోవాల్సినవి ఇంకా ఇందులో ప్లాంటేషన్ కానీ ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయండి. అలాగే కన్స్ట్రక్షన్ వర్క్ చూస్తే ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ వరకు చేసాం ఫస్ట్. ఇంకా లోపల కూడా ఒక హౌస్ కన్స్ట్రక్షన్, అది ఓన్లీ కిచెన్ పర్పస్ కండి, అది మెయిన్. మడ్ హౌసెస్, ట్రీ హౌసెస్ కూడా ప్లానింగ్స్ ఉన్నాయండి. ప్రస్తుతానికి ఏవైతే కన్స్ట్రక్షన్ వర్క్ చేసామో అవి మాత్రమే చూపించానండి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నవి. ఓన్లీ 20% మాత్రమే ఇప్పుడు అయినవి అవేవండి. ఏవైతే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయో అవన్నీ కూడా మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటానండి. భూమిమిత్ర అగ్రి టూరిజంతో పాటుగా భూమిమిత్ర సమీకృత వ్యవసాయ కేంద్రం, భూమిమిత్ర ఫుడ్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా ప్రకృతి పద్ధతిలో చేస్తున్నామండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వీడియోస్ చేసి చూపిస్తామండి. అంతవరకు బాయ్ బాయ్.